వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నది క్యారమిల్ చాక్లెట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అమూల్ బటర్ అండ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండ్ షుగర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనము ఇప్పుడు క్యారమిల్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనము ప్రిపేర్ చేసేయచ్చు క్యారమిల్ అనేది. ఇది 1 కప్ ఆఫ్ షుగర్ అనమాట. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసేసుకొని మనం లో ఫ్లేమ్లో క్యారమిల్ అనేది ప్రిపేర్ చేయాలండి. హై ఫ్లేమ్లో చేయకూడదు, అంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, మనకి చేదు వస్తుంది అనమాట అందుకని మనం మిడిల్ ఫ్లేమ్లోనే లేదా లో ఫ్లేమ్లో చేసుకోండి, చాలా బెటరు. ఇట్లా మనకి చూస్తున్నారు కదా స్క్రీన్లో, అట్లాగా మనకి మెల్ట్ అవ్వాలన్నమాట. అట్లా మెల్ట్ అవుతూ ఉంటుంది, అది స్లో ఫ్లేమ్లోనే చేసుకోండి బెటరు. ఇంకోండి అది అట్లా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక 1 మినిట్ మళ్ళీ మనం కొంచెం ఆపేయాలన్నమాట. తర్వాత ఇట్లా కొంచెం మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనము అప్పుడు దాన్ని కలపండి. 1 మినిట్ అట్లా వదిలేసేయండి. అట్లా వదిలేసేస్తే ఏంటంటే కొంచెం అట్లా చేంజ్ అవుతుంది, మనం కలుపుతూ ఉంటే అది బాగా రాదనమాట. తర్వాత అట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కొంచెం బటర్ వేసేసుకోవాలి. చూడండి, బటర్ వేయంగానే ఎట్లా నురగ వస్తుందో దాన్ని అట్లా మనం కలుపుతూ ఉండాలి. ఆ బటర్ అనేది మొత్తము మెల్ట్ అయ్యేదాకా అట్లా కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు కూడా. అలా మెల్ట్ అయిన తర్వాత చూడండి స్లోగా మెల్ట్ అవుతుంది. చూడండి అది మెల్ట్ అయిపోయింది, కొంచెం థిక్నెస్గా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం అందులోకి 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటాము. అందుకంటే నేను ఆ స్పూన్ తీసుకున్నాను, దాంతో 2 స్పూన్స్. అనేది మనము యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని. అది అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను, కంపెనీది. ఇప్పుడు చూడండి వేయంగానే అట్లా నురగగా అట్లా వచ్చేస్తుందో చూడండి. మనం ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఆపేసుకొని తీసి అట్లా కలపటం. పొయ్యి మీదే పెట్టేస్తే ఇంకా బాగా తిక్కుగా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. ఇట్లా పెట్టుకున్నారంటే మనకి లిక్విడ్గా ఉంటుంది. ఇప్పుడు మనం మోల్డ్ పెట్టేసుకొని ఇదిగోండి, అందులో నేను వైట్ కాంపౌండ్ కొంచెంగా వేసుకుంటున్నాను, ఎందుకంటే దాన్ని పక్కన స్ప్రెడ్ చేయడం కోసము. ఫస్ట్ నేను మర్చిపోయానండి చెప్పడం, మీరు ఫస్ట్ ఇట్లా చేయాలి అనుకుంటున్నప్పుడు మోల్డ్ని మీరు ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తే మనకేంటంటే చాక్లెట్ అనేది వేసిన తర్వాత సైడ్స్ అప్లై చేస్తాం కదా మనము, అప్పుడు అది బాగా వెంటనే దానికి అతుక్కుంటుంది అనమాట. మనకి వేసిన వెంటనే ఇట్లా మనకి సైడ్ స్ప్రెడ్ చేస్తున్నాం చూడండి, స్ప్రెడ్ చేసినప్పుడు అలాగా మనకి పట్టుకుంటుంది దానికి మోల్డ్కి. అదే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మనకి బాగుండదు అనమాట. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాము. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి సైడ్స్ అంతా ఎట్లా ఉందో, దీనిపైన మళ్ళీ మనం ఇంకో కోటింగ్ వేయాలి. సెకండ్ టైం కూడా అప్లై చేసుకుంటే బెటర్ అండి, నేను అది చూపించలేదు, కట్ చేసుకున్నాను. సెకండ్ టైం కూడా అప్లై చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి అది లిక్విడ్గా ఎంత బాగుందో క్యారమిల్ మనకి. అది ఎక్కువ మంట మీద కాకుండా ఫ్రెష్ క్రీమ్ వేసిన వెంటనే కొంచెం ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఆపేసేసుకుంటే ఇట్లా లిక్విడ్గా వస్తుంది అనమాట. లేకపోతే పొయ్యి మీదే ఉంటే ఇంకా ఉడికింది అనుకోండి బాగా గట్టిగా అయిపోతుంది. మనకి ఇట్లా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది, దానికోసమని నేను ఆపేసుకున్నాను. మీకు కొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. నేనేంటంటే ఇట్లా మనం కట్ చేసిన తర్వాత మనకి జ్యూసీ లిక్విడ్ లాగా కనిపించాలి అని నేను ఇట్లా చేసుకున్నాను. ఇట్లాగా ఫస్ట్ కొంచెంగా వేసుకోండి. తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ సరిపోతుందా లేదా చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను అందుకని ఫస్ట్ కొంచెమే అప్లై చేసుకుంటున్నాను. చూడండి ఇట్లా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకుందాము మనము. ఏం లేదు, ఒక్కసారి అట్లాగని ట్యాప్ చేసేసుకుంటే అంటే మనకి సైడ్స్కి కొంచెం లో ఉందా మనకి అర్థమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ టైం అనేది మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు మనకి, అంటే అప్పుడు మనకు అసలు అర్థమవుతుంది కరెక్ట్గా ఉందా లేదా అనేది. నేను మన నెక్స్ట్ వీడియోలో మోల్డ్స్ లేకుండా
చాక్లెట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఎక్కువ మంది కామెంట్ కానీ చేస్తే నేను చూపిస్తానండి. వితౌట్ మౌల్డ్స్ లేకుండా నేను 2 వెరైటీస్లో చాక్లెట్స్ చేయడం చూపిస్తాను. అందులో ఫ్లేవర్ చాక్లెట్, కలర్ చాక్లెట్ అండ్ డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అన్నీ ఉంటుందండి దాంట్లో. ఆ వీడియోలో మీరు ఎక్కువ మంది కామెంట్ చేయండి, నేను చేస్తాను. వితౌట్ మోల్డ్ గుర్తుపెట్టుకోండి, వితౌట్ మోల్డ్తో చేస్తాను నేను అవి. ఇట్లాగా స్ప్రెడ్ అయింది కదండి. ఇప్పుడు మళ్ళీ మనము వైట్ కాంపౌండ్ని చూడండి ఇట్లా యాడ్ చేసేసుకుంటాము. పైన మొత్తము యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మనము ట్యాప్ చేసుకున్నామంటే కొంచెం సైడ్స్ ఉన్నా కానీ అంత మనకి బాగా వచ్చేస్తుంది. దీని మటుకు ఎక్కువసేపే ఫ్రీజ్ చేసుకోండి, ఎందుకంటే మనకి క్యారమెల్ చాక్లెట్ ఇది ఉంటుంది కదా, కొంచెము టైం పడుతుంది. మామూలుగా ఏంటంటే మనకి 5 to 10 మినిట్స్లో అయిపోతుంది, కానీ ఇది మనకి అట్లా అవ్వదు. మినిమం 15 మినిట్స్ 10 మినిట్స్ పట్టింది. నాకైతే 10 మినిట్స్ పైనే పట్టిందండి. అందుకని మీరు కొంచెం చూసుకొని మళ్ళీ మనము డిమోల్డ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసి చేసుకోండి. అంటే మధ్యలో మనకి ఇది క్యారమిల్ ఉంది కదా, అందుకని నేను చెప్తున్నాను. ఇది మటుకు టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. నాకు అది అమూల్ క్రీమ్ వేసాం కదా, ఫ్రెష్ క్రీము, దానివల్ల ఏమో టేస్ట్ చాలా బాగా వచ్చేసింది. ఇంకోండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనకి ఫ్రిడ్జ్ నుంచి తీసాను చూడండి. ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాను, రావట్లేదు. అట్లా కొంచెం ట్యాప్ చేసుకోండి. అదే మనకి సిలికాన్ మౌల్డ్ అయితే ఇట్లా మనము ఇట్లా వేసేసుకొని తీసుకోవచ్చు. వీటి పీవీసీ మౌల్డ్స్ ఏంటంటే మనం కంపల్సరీ ఇట్లా ట్యాప్ చేస్తేనే వస్తాయి. సిలికాన్ మౌల్డ్స్ అయితే మనం ఇట్లా పక్కకు వెనక వేసేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. రావట్లేదు, ఎంత నేను కష్టపడుతున్నాను చూడండి. అప్పటికి 15 మినిట్స్ పైనే ఉంచానండి, రాలేదు. ఇదిగోండి మనకి అంతా ప్రిపేర్ అయితే చూడండి ఎట్లా ఉందో. మనకి క్యారమిల్ అనేది చూడండి బయటకు ఎట్లా కనిపిస్తుందో చూడండి. మనకి చూపిస్తాను, దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తానండి. ఇదిగోండి క్యారమిల్ అనేది చూడండి మనకి ఎట్లా కనిపిస్తుందో, బాగా కనిపిస్తుంది. అప్పటికి నేను డబల్ కోటింగ్ వేసానండి. డబల్ కోటింగ్ వేసినా కూడా చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు దీన్ని నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తం అయితే రావడం బాగా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చేసింది. మనం డబల్ కోటింగ్ వేసుకుంటే ఇంత బాగా పర్ఫెక్ట్. సింగిల్ కోటింగ్కి అయితే ఏంటంటే మనకి లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది, అంత బాగా రాదు. డబల్ కోటింగే వేసుకోండి మీరు, బెటర్. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో లిక్విడ్ మనకి సెంటర్ ఫిల్డ్ అయ్యేసరికి. చూడండి ఎంత బాగుందో. దీన్ని మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా చేసేసుకోవచ్చు అండి. డార్క్ చేసుకోవచ్చు, మిల్క్ కాంపౌండ్తో యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫైనల్గా చూడండి ఇలా ఉంది. క్యారమిల్ కానీ ఇదంతా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.